Hi friends, good morning. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో మనము సార్టింగ్ బై పర్ఫార్మెన్స్ అనలైజర్ అంటే పర్ఫార్మెన్స్ అనలైజర్ అనే దానికి ఒక కొత్త అప్డేట్లో సార్టింగ్ అనేది యాడ్ చేశారండి. సో జూన్ 2019లో ఈ యొక్క అప్డేట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్ఫార్మెన్స్ అనలైజర్లో సార్టింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. సో ఈ యొక్క పర్ఫార్మెన్స్ అనలైజర్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో రికార్డింగ్ స్టార్ట్ చేసేసాను, మళ్ళీ రికార్డింగ్ అనేది స్టాప్ చేసేసుకున్నాను, ఓకేనా. సో ఈ యొక్క స్టాప్ అనేది సంబంధించిన ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకోవడం జరిగింది. సో ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా కానీ ఉంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ కూడా పంపిస్తానండి. సో అది చూసి కాల్ చేసేసి కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మనకు ఈ యొక్క సార్టింగ్ అనేది సేమ్ మనకు ఇంతకు ముందుకు సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి చూసారా, అసింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, షార్ట్ బై అనేది సేమ్ ఇక్కడ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ మనం ఏంటంటే ఫీల్డ్స్కు చేస్తూ ఉంటాం, ఓకేనా. సో డిసెండింగ్ ఆర్డర్లో ఒక ఫీల్డ్ రావాలంటే ఫీల్డ్ చేసుకోవచ్చు, అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్లో, సార్ట్ బై నేమ్స్ కావాలి, సార్ట్ బై కాలమ్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా సార్ట్ ఇది కొత్త అప్డేట్లో యాడ్ చేశారు ఇక్కడ. సో అసెండింగ్ అంటే అసెండింగ్, డిసెండింగ్ అంటే డిసెండింగ్, ఎలాగంటే అలా చేసుకోవచ్చు. సార్ట్ బై, సో టోటల్ టైంకి సార్ట్ చేసేసుకుంటారా, ఆ యాక్షన్ ఆర్డర్కి సార్ట్ చేసేసుకుంటారా, డాక్స్ క్వరీకి మీరు సార్ట్ చేసేసుకుంటారా, తర్వాత లేదా విజువల్ డిస్ప్లేకి షార్ట్ చేసేసుకుంటారా, చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అండి. సో ఈ యొక్క ఫీచర్లో ఇవి యాడ్ చేయడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బి క్లాసెస్ చూసి పవర్ బి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.